ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, పెద్దవాళ్ళు కొన్ని సామెతల రూపంలో కానీ కొన్ని నానుడి రూపంలో వచ్చేవి చెప్పేవి చాలా చాలా వాల్యుబుల్ గా అనిపిస్తాయి. యా కోరికలే గుర్రాలైతే మీ వెనకాల గుర్రాలున్నాయి, ఇటు కూడా గుర్రాలున్నాయి. అవునండి, ఎగ్జాక్ట్లీ. కోరికలే గుర్రాలైతే జీవితం ఖచ్చితంగా అధోగతి అవుతుంది అనటంలో అవును. ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి. కోరికను కంట్రోల్ చేయటమే అసలు సిస్సలు ట్రిక్. అక్కడే పెట్టేశాడు భగవంతుడు ఒక చిన్న మెలిక. ఎగ్జాక్ట్లీ దాన్ని కంట్రోల్ చేయలేము. సరే, ఇదంతా ఎందుకు అడుగుతున్నానంటే వాస్తుపరంగా కూడా చెప్పండి. ఈ కోరికలు ఇట్లా గుర్రాల్లాగా పరిగెట్టే వాళ్ళ పరిస్థితిని ఎట్లా వాళ్ళు అధిగమించవచ్చు వాస్తులు? అలాగే అస్ట్రాలజికల్ గా దీనికి ఏమైనా రీజనింగ్స్ ఉంటాయా? వీళ్ళ కోరికలు ఎక్కువగా ఉంటాయని ధర్మ ధర్మంకి ధర్మార్థ కామ్య మోక్షాలకి సంబంధించి ధర్మంగా ఉండే రాసులు ఏవి అనేది మీరు ఆల్రెడీ చెప్పారు. ఈ కోరికలకి సంబంధించి చెప్పండి సార్. కామ్య రాశులు కామ్య రాసులు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, ఇక్కడ కోరిక ఉండకపోయినా కష్టమే, కోరిక ఉన్నా కష్టమే. ఎక్కువగా అంటే అధికంగా ఉండకూడదు, అసలు ఉండకుండా ఉండకపోయినా కష్టమే. ఇప్పుడు చూడండి, అసలు కోరిక లేదు, వాడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే నేను ఏ జాబ్ చేయను, ఏ బిజినెస్ చేయను, ఎందుకు నేను అడుక్కు తింటాను. సీరియస్ గా ఏ గ్రహస్థితి వాళ్ళు ఇలా ఉంటారు? సన్యాసి యోగాలు, మహాసన్యాసి యోగం అని ఉంటుంది. సన్యాసి యోగం వేరు, మహాసన్యాసి యోగం వేరు. మహాసన్యాసి యోగం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషికి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, అసలు బతుకు మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు. నేను నిన్న ఇప్పుడు ఒక యూట్యూబ్లో చూసా, బోర్ కొడుతుందని ఆత్మహత్య చేసుకుంది ఒక అమ్మాయి. బోర్ కొడుతుందని, జస్ట్ 20 ఉంటాయేమో, బోర్ కొడుతుందని, ఏం తోచట్లేదు, బోర్ కొడుతుందని చచ్చిపోయింది. ఏం చెప్తాను చెప్పండి? ఏం చెప్పడానికి లేదు. అవన్నీ ఏంటంటే మహాసన్యాసి యోగాలు, సన్యాసి యోగాలు. సన్యాసి యోగం ఉంటే నాకు ఏది వద్దని దేంతో అటాచ్మెంట్స్ లేకుండా డిటాచ్డ్గా ఉంటాడు. విపరీత కోరికల యోగాలు ఉంటాయి, అంటే విపరీతంగా అసలు అది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కోరిక ఉంటుందండి. అంటే ఆ కోరిక భావం వెళ్ళి దేంతో కనెక్ట్ అయింది. ఎగ్జాంపుల్, కొంతమందికి బాగా ఆ డబ్బు మీద, బాగా డబ్బు మీద అనుకోండి, ఆ డబ్బు కోసం ఏదైనా చేస్తాడు ఆ వ్యక్తి. సొంత అన్నదమ్ముల్ని మోసం చేస్తాడు, సొంత అక్క చెల్లెల్ని మోసం చేస్తాడు, సొంత తల్లిదండ్రులను కూడా మోసం చేసే ఛాన్స్ ఉంటుంది, బాగా కోరుకుంటాడు. అలాగే ఇంకొంతమందికి స్త్రీల మీద పిచ్చి ఉంటుంది. ఇంకొంతమందికి ఏంటంటే నాలెడ్జ్ మీద కూడా దాహం ఉన్న వాళ్ళని నేను చూశాను. అది ఎలా ఉంటుందంటే మెర్క్యూరీ అండ్ జూపిటర్ కనెక్టివిటీ విత్ కోరిక భావంతో కనెక్ట్ అయితే వాడు ఎంత నాలెడ్జ్ సంపాదించిన ఇంకా ఏదో నాకు కావాలి అని రకరకాల క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉంటారు, రకరకాల బుక్స్ చదువుతూ ఉంటారు. అంటే నాలెడ్జ్ ఉంటుంది. ఈ కోరిక అనేది ఏ భావానికి సంబంధించి? మూడో భావానికి సంబంధించి. ఇన్నర్ మైండ్ అండ్ కోరిక, డిజైర్స్, థర్డ్ హౌస్. అందుకే చూడండి, ఎవరికైనా థర్డ్ లార్డ్ గనక సన్యాసి యోగంతో కనెక్ట్ అయితే అసలు వాళ్ళు ప్రయత్నం చేయడమే భయపడతారు. ఏ ప్రయత్నం చేయాలన్నా భయపడుతున్నాడంటే థర్డ్ హౌస్ ఎక్కడో పాడైంది. ప్రతిదీ కూడా ధైర్యంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారంటే థర్డ్ హౌస్ చాలా బాగుందని అర్థం. అయితే ఇక్కడ మీరు ఇందాక అన్నట్టుగా ఈ గుర్రాలకి కోరికకి ఖచ్చితమైన సంబంధం ఉంది. ఉందా సార్? ఉంది. మీరు అంటే ఇంట్లో గుర్రం బొమ్మలు పర్టికులర్గా వైట్ హార్సెస్ అయితే వాయువ్యంలో పెట్టాలి, నార్త్ వెస్ట్ లో పెట్టాలి. అలా కాకుండా రెడ్ హార్సెస్ అయితే ఆగ్నేయంలో పెట్టాలి. ఇది వాస్తులో ఉన్నటువంటి సూత్రం. ఇది ఒక పోస్టర్ లాంటిదైనా సరిపోతుంది. పోస్టర్, వాళ్ళకి పోస్టర్ అంటించవచ్చు, లేకపోతే 3D రూపంలో ఉండేవి పెట్టచ్చు. రెడ్ హార్సెస్ ఎందుకు ఆగ్నేయంలో పెడతామంటే మనీ ప్రొడ్యూసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఏదో ప్రయత్నం చేస్తున్నాం కానీ ధనం రావట్లేదు. ఇప్పుడు చూడండి, ఎవరేదో పిలిచారు, మనకు తెలిసిన వాళ్ళు ఆఫీస్కి రమ్మన్నారు, అక్కడ ఉండమన్నారు అంటే వెళ్తుంటాడు, జాబ్ చేస్తుంటే వాడు డబ్బులు ఇవ్వడు. కొంతమంది రిలేషన్స్లో కానీ ఎక్కడైనా సరే. ఎందుకంటే మనీ ప్రొడ్యూస్ అయ్యే భావం ఏదైతే ఉంటుందో, సెకండ్ హౌస్, ఆస్ట్రాలజీ పరంగా సెకండ్ హౌస్ ఎట్లా చూస్తామో వాస్తులో పర్టికులర్గా ఆగ్నేయం. అందుకే కొంతమందికి ఆగ్నేయంలో బాత్రూమ్స్ ఉన్నా, ఆగ్నేయం చిన్నగా అయిపోయినా, ఆగ్నేయం తగ్గిన, ఇప్పుడు కామన్గా ఏమవుతుందంటే ఈశాన్యం పెంచేస్తున్నామనే ఆనందంలో ఆగ్నేయం తగ్గిపోతుందని చూడరు చాలా మంది. అది పర్టికులర్గా ఈశాన్యం పెరిగితే ఆగ్నేయం తగ్గుతుంది కదా. తూర్పు ఈశాన్యం పెరిగింది, ఇలా అయిపోయింది, ఇక్కడ ఏమైంది, తగ్గిపోయింది, ఇది పెరిగిపోయింది. అందుకనే శాస్త్రంలో ఈశాన్యం పెంచమన్నారు, అంటే గింజంత పెంచమన్నారు. మన వాళ్ళకి తెలియక ఫీట్లు పెంచేస్తారు. ఉత్తర ఈశాన్యం పెరిగింది అనుకోండి, వాయువ్యం తగ్గిపోద్ది. అందుకని అంతంత పెంచకూడదు, ఒక గింజంత పెంచమన్నారు. అది కూడా ఎందుకు అంటే నీకు ఆలోచన విధానంలో నువ్వు ఆలోచన పరంగా చాలా మంచి ఆలోచనలు చేయాలి, గురువు యొక్క ఎనర్జీ పెరగాలంటే ధర్మం యొక్క ఎనర్జీ పెరగాలని చెప్పారు. సో అందుకని ఆగ్నేయంలో అయితే రెడ్ హార్సెస్, వాయువ్యంలో అయితే వైట్ హార్సెస్ పెడితే
వాయువ్యంలో ఉండే హార్సెస్ వల్ల ఏమవుతుంది అంటే బ్యాంకింగ్ బ్యాలెన్స్ పెరుగుతుంది, మనసు మీద అదుపు పెరుగుతుంది. ఇంకా కొంతమంది అయితే కృష్ణుడు, అర్జునుడు, కృష్ణుడు తెల్ల గుర్రాలు నడుపుతున్నటువంటి పోస్టర్ పెట్టుకుంటారు. అది చాలా మంచిది. మరి అది కురుక్షేత్రానికి సంబంధించింది కదా. కరెక్టే, నీకు ప్రతిరోజు కురుక్షేత్రమే కదా. అవును, జీవితమే కురుక్షేత్రం. జీవితమే కురుక్షేత్రం. అక్కడ ఓన్లీ 18 రోజులే గడిచాయి. 18 రోజులే వారైంది, జీవిత పర్యంతం వారేశారు. మనకి 1800 జన్మలు అవుతూనే ఉంటుంది వారు. కాబట్టి ఏంటంటే ఈ గుర్రాలు పొరపాటును కూడా ఉత్తర వాయువ్యంలో ఉండకూడదు. ఓకే సార్. ఉత్తర వాయువ్యంలో గనక మీరు గుర్రాలు పెట్టినట్లయితే పిచ్చి పిచ్చి కోరికలు పెరుగుతుంటాయి. ఉత్తర వాయువ్యం అంటే ఏదొస్తుంది సార్? వాయువ్యానికి ఉత్తరానికి మధ్యలో, అంటే నార్త్ వెస్ట్ కి సెంటర్ పాయింట్ ఈజ్ ఉత్తర వాయువ్యం. అక్కడ గనక ఎవరికైనా గుర్రాలు ఉన్నట్లయితే వాళ్ళ కోరికలు విపరీతంగా పెరిగిపోతుంటాయి. అందులో పర్టికులర్గా ఒక టీనేజ్ పిల్లల ఇంట్లో ఉంటే కనుక వాళ్ళకి చాలా చిన్న ఏజ్లో సెక్సువల్ థాట్స్ పెరుగుతాయి. అది యాక్చువల్గా ఒక రెమెడీకి వాడతారు. అది ఎట్లా అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నారు కానీ వాళ్ళకి దాని థాట్స్ లేవంటుంటారు చూసారా, భార్యాభర్తలు ఉన్నారండి, వాళ్ళు కలవడానికి ఇష్టపడట్లేదు అంటే అక్కడ పడుకోబెడతారు, అటువైపు గుర్రాలు పెడతారు. అంటే కొంతకాలం వాళ్ళకి ఆ ప్రాసెస్ ఇదయ్యే వరకు అది చేస్తారు. అయితే ఈ గుర్రాలకి మన జీవితానికి ఉండే సంబంధం ఏమిటంటే, గుర్రం మనం దాన్ని అదుపులో పెట్టుకొని వెళ్ళగలిగితే ఎక్కడికైనా వేగంగా వెళ్ళగలము. అదే గుర్రాన్ని అదుపులో పెట్టలేకపోతే వాడు గుర్రం నుంచి కింద పడతా ఎగిరిది అంతది కూడా. అది మన ఇంద్రియాలు, మన కోరికలు కూడా అలాగే మనల్ని భ్రష్టు పట్టిస్తాయి. మనం దానికి భద్రమైపోతే మనల్ని భ్రష్టు పట్టిస్తాయి. దాన్ని మనం అదుపులో పెట్టుకోగలిగితే బాగుంటుంది, మనం సక్సెస్ అవుతాం. 100% సక్సెస్ అవుతాం, అందులో డౌట్ లేదు. ఇంకెక్కడ పెట్టకూడదు సార్ ఈ నైరుతిలో కానీ? నైరుతిలో పెట్టకూడదు, నైరుతిలో పెట్టకూడదు. మీరు నైరుతిలో ఏం పెట్టాలి అంటే వాస్తు పరంగా సెంట్ బాటిల్ పెట్టమని చెప్పింది సెంట్ బాటిల్. ఒకవేళ భార్యాభర్తల్లో సఖ్యత పెరగాలి అంటే ఒక లవ్ సింబల్ లాంటివి తీసుకుని దాని మీద 2 ఫోటోలు పెట్టమని చెప్తుంది. అండ్ అట్లాగే నైరుతిలో యాక్చువల్గా శాస్త్రంలో చెప్పింది ఏంటంటే నైరుత్యత శస్త్ర గారు అన్నారు, అంటే నీ పనిముట్లు పెట్టుకోమని చెప్పింది. డాక్టర్ గారు ఉన్నారు, ఆయన స్టెథోస్కోప్ పెట్టుకోవాలి. ఇంజనీర్ ఉన్నాడు, ఆయనకి సంబంధించింది. ఒక రైతు నాగలు పెట్టుకోమని చెప్పింది అక్కడ, నైరుత్యత శస్త్ర గారు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే సార్ వాళ్ళ కంప్యూటర్ పెట్టుకుంటారు, సిస్టమ్స్, వాళ్ళ సాఫ్ట్వేర్ సంబంధించినవి ఇవన్నీ ఉంటాయి కదా, చిప్స్ అవన్నీ పెట్టుకోవచ్చు హ్యాపీగా. కెమెరామ్యాన్ ఉన్నాడు, ఆయన కెమెరా పెట్టుకుంటాడు. డాక్టర్ అయితే స్టెథోస్కోప్ పెట్టుకుంటాడు. దీనివల్ల ఏమవుతుంది అంటే అక్కడ స్కిల్స్ పెంచేటువంటి పదం ఉంటుంది అక్కడ. మనకి వాస్తు అంటే ఏదో 4 దిక్కులు అలా కాకుండా ప్రతి దిక్కుకి 16 డైరెక్షన్స్లో ఒక్కొక్క దేవత అసుర స్వరూపాలు మన స్కిల్స్ని ఆ పెట్టే వస్తువు బ్రేక్ చేస్తుందా, గ్రోత్ పెంచుతుందా అని ఉంటుంది. సో యువర్ స్కిల్స్ మీకు బాగా పెరగాలి. ఎవరికైనా స్కిల్స్ పెరగట్లేదు అంటే నైరుతిలో వాళ్ళ వస్తువులు పెట్టుకోవాలి, వాళ్ళ పనిముట్లు. ఎగ్జాక్ట్లీ. అద్భుతం సార్. అయితే ఇవన్నీ పక్కన పెట్టేసి, అసలు జ్యోతిష్యం కానీ వాస్తు కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి అమ్మవారినే శరణు వేడుతూ, అమ్మ మా కోరికలు ధర్మబద్ధమై ఉండాలి, ఎటువంటి పరిస్థితుల్లో రాంగ్ ట్రాక్లోకి మేము వెళ్ళొద్దు అని అంటే అమ్మవారిని ఎలా కొలవాలి? 2 నామాలు చేయాలండి. ఒకటి ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ నమః. ఈ 2 నామాలు ఎవరైతే చేస్తారో ధర్మబద్ధంగా కొన్ని వేల కోట్లు సంపాదించగలుగుతాడు. అమ్మవారి ఇవ్వాలనుకుంటే చాలా పెద్ద విషయం కాదు కదండి. లేరా చెప్పండి భూమి మీద? 100%. అతను మనిషే కదా మనలాగే. వాళ్ళు పూజలు చేస్తారా సార్? చేస్తారండి, ఎందుకు చేయరు, భలేవారే చేస్తారు. చేస్తారు. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడిని వేరుగా చూడటం కాకుండా మనం చేసే వృత్తి, మనం చేసే ధర్మము, మనం ఉండే ధర్మబద్ధమైన విషయము, ప్రతి మనిషిలోని దైవాన్ని చూస్తూ ప్రతి దాన్ని కూడా మనం ఆ భగవంతుడిగా కనుక చూడగలిగితే దట్ ఈజ్ సనాతన ధర్మం. దాన్ని దీని వేరుగా చూడటం కాదు. ఎందుకంటే యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత, ఎన్నున్నాయి, అన్ని ఆవిడే అన్నప్పుడు నువ్వు వేరుగా ఎందుకు చూస్తున్నావు? అన్ని ఆవిడే కదా, పని కూడా ఆవిడే కదా, వృత్తి కూడా ఆవిడే, బిజినెస్ ఆవిడే, ఆవిడైనా భావంతో చేస్తే ఆవిడే అన్ని నమ్మకం. ఎగ్జాక్ట్లీ. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.